జీవితంలోని ఆంతర్యం. రామకృష్ణమూర్తి గారు, ప్రతి ఒక్కరిలో ఉండే డౌట్ అంటే ఏ పండుగ వచ్చినా సరే ఆ పండగకి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఏ నైవేద్యం పెట్టాలి, పూజా విధానం ఎలా ఉండాలని చెప్పి ఆడవాళ్ళందరికీ రకరకాల డౌట్స్ వస్తుంటాయి. ఈరోజు పర్వదినం కృష్ణాష్టమి, కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, ఈరోజు పూజా విధానం ఎలా చేస్తే కృష్ణుడి కృప కలుగుతుంది? సూర్యోదయానికి ముందరే నిద్ర లేవాలి, అభ్యంగన స్నానం చెయ్యాలి. ఇక ఆయనకి ఇష్టమైంది ఏమిటి ఆయనకు నైవేద్యంగా పెట్టాలి అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీకు పత్రము పుష్పము ఫలము తోయం ఏది ఇస్తే అది తీసుకుంటానయ్యా, కానీ ఇవ్వాల్సింది ఉండాల్సింది ఏమిటి? భక్తి ముఖ్యం. శ్రద్ధయా పరయోపీత తేమే యుక్త తమామతాః. అర్జునుడు అదే అడుగుతాడు, నిన్ను విగ్రహం పెట్టి పూజించాలా, విగ్రహం లేకుండా పూజించాలా, ఎలా పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి అని అడిగితే, నాయన ఎప్పుడైతే మయ్యావేశ మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమామతాః. ఎవడైతే అత్యంత శ్రద్ధతో నన్ను ఆశ్రయిస్తాడో వాణ్ణి నేను కటాక్షిస్తాను. మరి ఆయనకి ఇష్టం వెన్న, అటుకులు, ఇవన్నీ బెల్లం, అటుకులు, వెన్న కలిపిన పదార్థాన్ని ఆయనకు నివేదన చేస్తే ఆయన ఇంట్లోకి రావాలి, బాలకృష్ణుడిని పాదాలను ముద్రించి ఆయన వస్తున్నాడన్న భావనతో నువ్వు ఆయనని ధ్యానం చేయగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఉట్టి కొడతాం, పైన ఉట్టి కట్టి దానిని అందుకునే ప్రయత్నం చేస్తాం. అంటే అంతరార్థం ఏమిటి? ఈ జీవితంలో కోరికలు అనేటువంటి పదార్థము, కోరికలు అనేటువంటి ఆ వస్తువు ఏదైతుందో నిన్ను ఎప్పుడు లాగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని అందుకోవాలి అంటే అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు సహకరిస్తూ అందలాన్ని అందుకునే ప్రయత్నం చేయమని సమిష్టి జీవనానికి ఉదాహరణగా మనం గుట్టి కొడతాం. జ్ఞాత్వా అజ్ఞాత్వా కర్మాణి జనూయం అనుతిష్టతి విదుషః కర్మ సిద్ధి స్యాత్ యదా నా అవిదుషో భవేత్ అని బాలకృష్ణుడే నందుడికి చెప్తాడు. వర్షాల కోసం ఇంద్రుడికి యజ్ఞం చేస్తాను అని ఆయన అంటే, అలా కాదు నాన్నగారు, మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. ఎందుకు అంటే ప్రకృతితో కలిసి నువ్వు సహజీవనం చేయగలిగినప్పుడే నీకు శ్రేయస్సు కలుగుతుంది, అనంతరం దైవం అంటూ ఇంద్రుణ్ణి గర్వం అణచటానికి, ప్రకృతి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయటానికి కృష్ణాష్టమి నాడు అందరం కలిసి సహజీవనం చేస్తూ అద్భుతమైన అందలాన్ని అందుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే కృష్ణాష్టమిలో మనం చేసుకునే వేడుకలన్నింటికి నిదర్శనం. ఆయన ఆ మిత్రులనందరినీ ఆసరాగా చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి లాస్ట్ కు ఆ కుండలో ఉన్నటువంటి వెన్న తింటూ ఉన్న సమయంలో, వెన్న తీద్దాం అనుకున్నప్పుడు ఆయన దాన్ని భేదించి ఆ వెన్నను తీసుకునే సమయంలో ఆ కుండకు కట్టినటువంటి గజ్జలన్నీ గణగణగణ మోగాయిట. వెంటనే కృష్ణుడు అన్నట్ట, అరే నువ్వు శబ్దం చేస్తే ఇంట్లో వాళ్ళంతా మేల్కొని నాకు బడిత పూజ చేస్తారు కదా, ఎందుకు శబ్దం చేశావు అంటే ఆ గజ్జలు చెప్పాయిట, పరమాత్మకు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు గణగణ అని గంటలు కొట్టకుండా ఎలా ఉంటాను అని ప్రశ్నించిందట. కృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు తెలియజేస్తాడు. ఎందుకని ఈ విషయాన్ని నేను చెబుతున్నాను అంటే, జడం కూడా మోహమయ్యి ఆయనకు తమను తాము సమర్పించుకుంటూ ఉంటే, ఆయన చైతన్యం మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు స్పందించకూడదు? మురహర రంధన సమయే మాకురు మురళీధవం మధురం నీరసమేధో తనుతాం కృషానురప్యేసి కృత తనుతాం అని గోపికలంతా ఆ కృష్ణుడితో మొరబెట్టుకుంటారు. నువ్వు వేణుగానం చేస్తూ ఉన్నావయా, బాగా ఉంది, కానీ మేము వంట చేసేటప్పుడు నువ్వు వేణుగానం చెయ్యొద్దు అని నియంత్రించే ప్రయత్నం చేస్తే కృష్ణుడు అడుగుతాడు, ఎందుకు వంట చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఏమీ లేదు, మీ వేణుగానం వింటూ ఉంటే మా హృదయం ఎలాగో ఆర్ద్రమవుతోంది, కానీ జడమైన కట్టెలో కూడా అద్భుతమైన భావన అనుభూతి కలిసి అవి తడిసిపోతున్నాయా, తడిసిపోతున్న కట్టెలతో మేము వంట చేయలేకపోతున్నాం, అలా వంట చేయనందుకు మా భర్తలు వచ్చి మమ్మల్ని ఆక్షేపిస్తున్నారు, అందుకని కనీసం వంట చేసే సమయంలో నువ్వు మురళీరమం చెయ్యవద్దు అంటూ మురళీగానం మాహత్యాన్ని అద్భుతంగా వర్ణించారు పెద్దలు. కనుక కృష్ణాష్టమి నాడు ముఖ్యంగా నువ్వు చెయ్యాల్సింది ఏమిటి అంటే, లౌకికంగా నువ్వు చేసే నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించే విధి విధానాలన్నీ పాటిస్తూ మొట్టమొదట చేయాల్సింది నీ హృదయం అనే వెన్నను కృష్ణుడికి సమర్పించు. నిరంతరము
ఆయన చింతనతో నీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చెయ్యి. అది నీకు జీవితాన్ని ఇహపర సుఖాలను రెండింటినీ అందించగలిగిన అద్భుతమైన సాధన. ఇది మనం గమనిస్తే కృష్ణాష్టమి నాడు కృష్ణుణ్ణి స్మరిస్తూ ఆయన మనకు అందించిన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను, భాగవతంలోని కొన్ని పద్యాలను, ఇహ కృష్ణతత్వం గురించి పెద్దలు మనకు అందించిన అనేకమైనటువంటి సాహిత్యాలలోని కొన్ని ఘట్టాలను మనం చదువుకోగలిగితే కృష్ణతత్వం ఏమిటో మనకు అర్థమయ్యి అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం.